బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహు లోక ఉజాగర రామదూత అతులిత బలధామ. నలుదిక్కులకి సీతాన్వేషణకి వానరుల్ని పంపించడానికి సుగ్రీవుడు ఏర్పాట్లు చేశాడు. ఒకళ్ళ ఇద్దర కోటాను కోట్లుగా ఉన్నారు వానరులు, అసంఖ్యాకులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సుగ్రీవుడికి కూడా తనకి బలం ఉందని తెలుసు, కానీ ఆ బలం ఎంతో సంఖ్య తెలియదుట. వానరులతో ఒక సుఖం కూడా ఉంది అన్నారు. వారి ఆహారం వారే సేకరిస్తూ వారే తెచ్చుకుంటూ రాజుని సేవిస్తూ భక్తి శ్రద్ధ తాత్పర్యంతో ప్రభు అంటే ప్రాణం ఇస్తూ బ్రతికేవాళ్ళు వాళ్ళు. వానరులని పోషించడం సుగ్రీవుడికి కష్టం ఎందుకు కాదంటే, వాళ్ళు సహజంగా ఉత్తకాలంలో రాజసేవకి అవసరం లేని సమయంలో కొండల్లోనూ కోనల్లోనూ చెట్ల మీద నదీ తీరాల్లోనూ విహరిస్తూ ఉంటారు. ఇప్పుడు కార్యార్థులై అందరూ వచ్చారు. వాళ్ళందరినీ రాముడికి పరిచయం చేసి ముందుగా సుగ్రీవుడు శుభం కనుక తూర్పు దిక్కుకి పంపించడానికి సిద్ధపడ్డాడు. సీతాదేవి ఏ దిక్కున ఉన్నది అన్నది అతనికి యథమిత్తంగా తెలిసినా తెలియకపోయినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందుగా తూర్పు దిక్కుకి తిరిగి నమస్కరించి లేదా తూర్పు దిక్కుకి ప్రయాణం చేసి ఆపై తక్కిన దిక్కులకి ప్రయాణం చేయాలి అని ఒక కఠోర నియమం ఉన్నది. బృహస్పతి జ్యోతిష శాస్త్రంలో దీనిని ప్రముఖంగా ఉటంకించాడు. ఇప్పుడు మనం ఒక నియమం గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్పారో వారిని తలుచుకోవాలి. ఉదాహరణకి ఈ ప్రయాణ విధులన్నీ మొట్టమొదట చెప్పినవాడు బృహస్పతి, కాబట్టి మనం ఎవరిని తలుచుకోవాలి? బృహస్పతి చెప్పాడు అని ఆయన పేరు చెప్పాలి. కానీ పద్మాకర్ గారే చెప్పారని ఎవరన్నా అనుకుంటే అదొక భ్రమ. అలాగే ఈ ఫేస్బుక్లు పెట్టేవాళ్ళు కూడా వాడే రాసినట్టు పెడతాడు. అక్కడ పద్మాకర్ గారు అన్నారు, గురువు గారు అన్నారు అండవు, లేదా ఇంకెవరో చెప్పారని అండవు. మనకి తెలియని వాడికి ఏం భ్రమ కలుగుతుందంటే, వాడు ఎవడో నాకు పోస్ట్ చేశాడు ఈ మధ్యన, అది చూడగానే బహుశా వాడే రాశాడు కాబోలని ఒక భ్రమ కలుగుతుందన్నమాట. ఎప్పుడు ఎవరు చెప్పారో ఆ గురువుల యొక్క పేరు అక్కడ లేకపోతే కూడా అది మహాద్రోహం. వేదద్రోహం కంటే గురుద్రోహం ప్రమాదం అని చెప్పారు. అందుకే నేను పదే పదే మీకు గుర్తుపెట్టుకోండి, పురాణాల్లో రాముడు అన్నాడు లేదా ఫలానా పురాణంలో ఉందని ఒక ప్రామాణికంగా చెప్పడం యొక్క రహస్యం. మన ప్రతిభతో చేసే వ్యాఖ్యానానికి మన పేరు ఎలాగో చెప్పక్కర్లా, కానీ ఎప్పుడైనా మంచి మంచి విషయాలు ఉన్నప్పుడు, ప్రామాణిక విషయాలు ఉన్నప్పుడు వాటిని మాత్రం తప్పక ఫలానా వాడు చెప్పాడని చెప్పవలసిందే. ఇది బృహస్పతి నియమం, దేవగురువు నియమం. ఎప్పుడు ప్రయాణం చేసినా లేదన్నా ఒక మంచి పని మీద వెళ్ళినా ఆ పని అయ్యి తీరాలనుకున్నా ముందు తూర్పు దిక్కుకి ప్రయాణం చేయాలి. ఒకవేళ ఏ దక్షిణానికో వెళ్లాల్సి వచ్చింది అనుకుందాం, మనం ప్రయాణమే దక్షిణం దిక్కుకి, తిరుపతి వెళ్ళాలి, మద్రాసు వెళ్ళాలి, ఇవన్నీ దక్షిణం దిక్కుకున్నాయి. అప్పుడు ఇంటిలో నుంచి 3 అడుగులు తూర్పుకు నడిచి అప్పుడు మళ్ళీ దక్షిణం వరకు వెళ్ళాలి. ఇదన్నమాట నియమం. అందుకని సుగ్రీవుడు ఇప్పుడు 4 దిక్కులకి ఎలాగో పంపుతున్నాడు కనుక, అందులో విదిక్కులు కూడా ఉన్నాయి కనుక ముందు వినతుడిని పిలిచాడు. వినతుడు కూడా బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు, చాలా గొప్పవాడు, మంచి ఆరితేరినవాడు ఎగరడంలో. అటువంటి వినతుడనే వాడిని పిలిచి అతనితో పాటు 1,00,000 కోట్ల కపులనిచ్చి, నాయనలారా మీరందరూ తూర్పు దిక్కుకు వెళ్ళండి అన్నాడు. ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, పాతాళ శాస్త్రం అన్నీ బాగా చదువుకున్నవాడు, క్షుణ్ణంగా ఎరిగినవాడు సుగ్రీవుడు. సుగ్రీవుడంతటి భౌగోళిక పరిజ్ఞానం కలిగిన మహారాజు ఆ రోజుల్లో లేడు. ఆ మాట దాదాపుగా రామాయణంలో వాల్మీకి అన్నాడు. రాముడే ఆశ్చర్యపోయాడు అతని యొక్క భూగోళ పరిజ్ఞానానికి. జాగ్రఫికల్ ఫీచర్స్ అన్ని అతనికి ఎందుకు తెలుసు అంటే, అతనే చెప్పాడు తర్వాత. రాముడు అన్నాడు, ఏమయ్యా ఇక్కడ ఈ దేశం ఉంది, ఇక్కడ ఈ కొండ ఉంది, ఈ గుహ ఉంది, ఇక్కడ స్నానం చేయొచ్చు, ఇక్కడ భోజనం చేయొచ్చు, ఇక్కడ చెయ్యకూడదని తెగ చెప్పేస్తున్నావు. ఇంతలా భూమండలం అంతా నీకు ఎలా తెలిసింది అంటే, చావు దెబ్బలు తినడం వల్ల తెలిసింది అన్నాడు. నిజంగా ఆయన అన్నమాట. వాలి నన్ను చంపడానికి తరువుకు వస్తూ ఉంటే, తన దూతల్ని పంపుతూ ఉంటే, బ్రతుకు జీవుడా అని ముందు తూర్పుకు పరిగెత్తి చివరిదాకా వెళ్ళి అక్కడ దిక్కులేక మళ్ళీ దక్షిణానికి, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చి పడమరకి, అక్కడి నుంచి ఉత్తరానికి, ఈ విధంగా భూమండలం అంతా తెగ తిప్పాడు. ఓ సామెత ఉంది పాతకాలంలో, ఆస్తి పోతే పోయింది కానీ లా తెలిసిందిట. కోర్టుకు వెళ్ళాడు వాడు, మొత్తం ఆస్తి పోయింది, చిట్ట చివరికి లా తెలిసింది, ఇన్ని కోట్లు పోయాక. అలాగా
చావు దెబ్బలు తింటే తిన్నాను, వాలి నన్ను తెగ తరిమితే తరిమాడు. ప్రాణభయంతో తిరగడం వల్ల మొత్తం భూమండలం అంతా ఎక్కడ ఏమున్నాయి, తీర్థయాత్రలు ఎక్కడున్నాయి, ఏం దొరుకుతాయి అన్నీ తెలిసిపోయాయి ఆయనకి. ఒక్కో చోట కేవలం గొడ్డు మాంసమే తింటారు, పశ్చిమ దేశాల్లోనూ కూడా చెప్పాడండి ఆయన. అక్కడ పచ్చి మాంసం తింటారు. అక్కడ 6 నెలల పాటు కొన్ని ప్రాంతాల్లో ఉత్తర ధ్రువాలలో పగలుండదు, చీకటి గుయ్యారం. అది దాటి అక్కడ ఏముందో నేను వెళ్ళలేకపోయాను అన్నాడు. ఆ మంచు దాటి వెళ్ళడం కష్టం కనుక. అంటే అంటార్కిటిక్ ఖండానికి కూడా వెళ్ళాడు ఆయన. ఇలా మొత్తం తిరిగాడు గనక తూర్పు దిక్కుకి వినతుండి పంపాడు. మనం ప్రధానంగా హనుమత్ చరిత్ర కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడంలా. సుషేణుడు అనేవాడిని పిలిచాడు, ఇతన్ని పశ్చిమ దిక్కుకి పంపాడు. ఇందులో సుషేణుళ్ళు చాలామంది ఉన్నారు రామాయణంలో. ఒక సుషేణుడు తారని పెంచిన తండ్రి, వాలి భార్య తారని పెంచుకున్న తండ్రి అని మనం మొదట్లో చెప్పామే. అతను పశ్చిమ దిక్కుకు వెళ్ళాడు. మళ్ళీ ఇంకో సుషేణుడు కూడా ఉన్నాడు. వాడు దక్షిణం దిక్కుకు వెడుతున్నప్పుడు హనుమదాదులకి అండగా కూడా ఉంటాడు. అంచేత కొన్ని పేర్లు పదే వస్తాయి కనుక దాని గురించి మనమేమి అయ్యో ఇంత పూర్వం చెప్పారు మళ్ళీ ఇప్పుడు చెప్పారు అని అనుకోవద్దు. ఒకే పేర్లు సుబ్బారావు అనే పేరుతో పిలిచామంటే 1000 మంది వచ్చేవారు పూర్వం వేదిక మీదకి. అలాగే సుషేణాదులు కూడా చాలామంది ఉన్నారు. పశ్చిమ దిక్కుకి తార తండ్రిని సుషేణుణ్ణి పంపాడు. శతవలి అని మరొక ఆయన ఉన్నాడు. నిజానికి వలి అన్నా బలి అన్నా ఒకటే అర్థం. 100 ఏనుగులని ఒకేసారి వధించేంత పరాక్రమం కలిగిన వాడు ఆయన. ఆ ఏనుగులు కూడా మామూలు ఏనుగులు కావు, శంఖం శబలం వంటి బలమైన ఏనుగులు. అన్ని ఏనుగుల్ని పీనుగుల్ని చేయగలిగే శక్తి కలిగిన వాడు ఆయన. అతన్ని ఉత్తరం దిక్కుకి పంపాడు. ఇక అసలు కథానాయకుడిని హనుమంతుణ్ణి పంపాలి. అందుకే వీళ్ళందరినీ అట్టే పెట్టాడు. మీరు చూడండి, తక్కిన అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళంతా ఒక ఎత్తు, ఒక్క దక్షిణం దిక్కుకేసి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఒకళ్ళని మించిన వాళ్ళొకళ్ళు. వాళ్ళందరికీ ముందు నాయకుడుగా అంగదుణ్ణి పెట్టాడు. యువరాజు అంగదుడు పరమవీరుడు. రాయబారానికి అంగదుడే వెళ్ళాడు రావణాసుడి దగ్గరికి. సామాన్యుడు కాదు, వాలి తర్వాత వాలి లాంటివాడు. పైగా బుద్ధిమంతుడు, చతురుపాయములెరిగినవాడు. అందువల్ల అంగదుణ్ణి పిలిచి, నాయన అంగద, దక్షిణం దిక్కుకి వెళ్ళే వానరులకి నువ్వు నాయకత్వం వహించు. మీ గుంపులో ప్రధానులందరూ ఉన్నారు అని ఒక్కొక్కడిని పెట్టాడు. నేలం అగ్నిసుతం చైవా, అగ్నివరం వల్ల పుట్టినటువంటి నీలుడు ఒకడు. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, రామావతారానికి ముందే వానరులన్నీ సృష్టించమని దేవతల్ని ఆజ్ఞాపించాడు బ్రహ్మ. బ్రహ్మ ఆవులింత నుంచి జాంబవంతుడు, అశ్విని దేవతల నుండి మైందుడు, ద్వివిధుడు పుట్టారు. అగ్నిహోత్రుడి తేజస్సుతో నీలుడు అనేవాడు పుట్టాడు. విశ్వకర్మ సంకల్పంతో నలుడు పుట్టాడు. ఇలా ఒక్కొక్కరు పుట్టుకొచ్చారు. వీళ్లల్లో అగ్నిపుత్రుడు నీలుణ్ణి ముందుగా ఎందుకు అప్పగించాడంటే, అగ్ని కార్యమును చెయ్యకుండా శుభకార్యాలకి వెళ్ళకూడదని ఒక నియమం ఉన్నది. పూర్వకాలంలో ప్రయాణానికి వెళ్లే ముందు అగ్నిని వ్రేల్చి దానిని పూజించి ఆ తర్వాత ఏ పనికైనా వెళ్ళేవారు. ముఖ్యంగా పరీక్షలలో ఉత్తీర్ణులు అవ్వాలంటే అగ్నిహోత్రుడిని పూజించేవారు. అర్జునుడు, రాముడు వీళ్ళందరూ కూడా విద్యాభ్యాసం విలువిద్య మొదలైన నేర్చుకున్నప్పుడు ముందు అగ్నిని పూజించిన వాళ్లే. ఇంతెందుకు కచుడు అనేవాడు బృహస్పతి పుత్రుడు శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవనికి వెళ్ళినప్పుడు ముందు అగ్నిహోత్రుడిని వ్రేల్చి పూజించి వెళ్ళాడు. చాలామంది 10th క్లాస్ పరీక్షలకి ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడైనా ఆలయాలలో అగ్నిహోత్రం, నిత్యాగ్నిహోత్రం ఉన్నా, హోమం జరుగుతున్నా అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి పూజించి వెళితే విజయం తథ్యం. లేదా ఇంట్లో కూడా అగ్నిగుండాన్ని వెలిగించి దాన్ని కొంచెం బియ్యము మొదలైనటువంటి నవధాన్యాలతో వ్రేల్చి అందులో వేసి పూజించి వెడితే ఖచ్చితంగా పరీక్షలో విజయం పొందుతారని ఒక నియమం ఉన్నది మంత్రశాస్త్రంలో. అందుకని దక్షిణం దిక్కు గెడుతున్న వాళ్లలో అంగదుడికి మొట్టమొదట అప్పగించిన వాడు నీలుణ్ణి, అగ్నిసుతుడు గనక విజయకారకుణ్ణి. పైగా అగ్ని వల్ల చాలా లాభాలున్నాయి భవిష్యత్తులో, అందువల్ల కూడా అతన్నే ఇచ్చాడు. రెండోవాడు ఇక హనుమంతంచ వానరం, హనుమంతుణ్ణి ఇచ్చాడు. అగ్నికి వాయువు తోడవ్వాలి, వాయుపుత్రుడు. అసలు మొత్తం రామాయణ కథానాయకుడు సుందరుడంటే ఆయనే. హనుమంతుడిచ్చాడు. పితామహ సుతం చైవ జాంబవంతం మహాబలం
బ్రహ్మదేవుడు ఆవులించినప్పుడు ఆ నోటి నుండి పుట్టినవాడు జాంబవంతుడు, అందుకే బ్రహ్మపుత్రుడు ఆయన. ఈ బ్రహ్మపుత్రుణ్ణి మహాబలుండి కూడా అంగదునికి నాయకుడిగా ఇచ్చాడు. ఇంకా సుహోత్రుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, ఇప్పుడు చెప్పానుగా ఈ సుషేణుడు ఇంకోడనమాట, వృషభుడు, మైంద ద్వివిధులు, విజయుడు, గంధమాదనుడు, అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహంతో పుట్టిన మరొక ఉల్కాముఖుడు అనేవాడు. అగ్నిహోత్రుడి వరంతో పుట్టిన వాళ్ళు దాదాపు 9 మంది ఉన్నారు ఈ వానరుల్లో. అందులో ఒకడు నీలుడైతే మరొకడు ఉల్కాముఖుడు అని. ఉల్కాముఖము అంటే భగభగ మెరుస్తున్న నక్షత్రం వలె ఉన్న ముఖం కలిగిన వాడు. అగ్నిహోత్రుడిలాగే అతని ముఖం కూడా వెలిగిపోయేదనమాట. ఇంకా అసంగుడు, అంగదుడు, వీళ్ళంతా యోధానుయోధులంతా అందులో ఉన్నారు. ఇంతమందిని పిలిచి, నాయనలారా, ఎందుకో నాకు మీరు వెడుతున్న మార్గంలో విజయం లభిస్తుంది అనిపిస్తున్నది. మీరు దక్షిణం దిక్కుకు వెళ్ళండి, అది కూడా వింధ్య పర్వతంతో ప్రారంభించండి. ఎందుకంటే దక్షిణ భారతాన్ని ఉత్తర భారతాన్ని విడదీస్తున్నది వింధ్య పర్వత శ్రేణి, చాలా పెద్ద శ్రేణి అది. వింధ్య పర్వతం అంటే చిన్న చితగా అనుకునేరు. వింధ్య పర్వత శ్రేణి ఎక్కడో కాశీకి 120 కిలోమీటర్ల దూరంలో ప్రారంభమైతే మళ్ళీ ఇటువైపు ఈ చివరి దాకా ఈ దక్షిణ పీఠభూమిని విడదీస్తున్నది అదే అనమాట. చాలా సువిశాలమైన పర్వతముల యొక్క సముదాయం అది. ఆ వింధ్య పర్వత శ్రేణి దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న కొండ గుహలతోటి మీ అన్వేషణ ప్రారంభించండి. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిహు లోక ఉజాగర, రామదూత అతులిత బలధామ. For more videos like this, subscribe Big TV channel.